లోకమంతా పాపంతో నింపబడిపోయింది. పాపములోనే బ్రతుకుతున్నారు ప్రజలు. పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, కృతజ్ఞత లేదు. ఏ మనుషుడికి ఏమీ లేకుండా మనుషులు బ్రతికేస్తున్నారండి ఈ లోకంలో. చెడిపోయిన ఈ లోకములో యేసు ప్రభు వారి ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? పిచ్చి మొక్కలతో నింపబడిపోయిన ఈ భూమిని, నానా చెత్త దరిద్రాలతో నింపబడిన ఈ నేలను తన స్వరక్తం ఇచ్చి రాళ్లను, పిచ్చి చెట్లను, ఏమండి చెత్తను ఏరి పారేసి ఒక మంచి భూమిని సిద్ధపరిచాడు. భూమి మీద అతి పరిశుద్ధమైన స్థలాలు ఏమైనా ఉన్నాయంటే దేవుడు